నమస్తే, వెల్కమ్ టు మీడియా 10 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ముంబైలో భారీ వర్షాలు, విద్యా సంస్థల బంద్. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతంగా పూర్తి చేయాలి. కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, హైదరాబాద్ డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నదుల్లో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ మోటార్లు నడవకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆరోపించారు. తెలంగాణకు వినియోగించాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్కు వదులుతున్నారని విమర్శించిన ఆయన, కేసీఆర్ హయాంలో నిర్మించిన మౌలిక వసతులను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా వినియోగించడం లేదని అన్నారు. నేను సవాలేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నేను సవాలేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడు. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? రామగుండం మున్సిపల్ పరిధిలోని ఎల్బీ నగర్ 40వ డివిజన్ను సమస్యల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా గత వర్షాకాలంలో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించి మురుగునీటి పారుదల కోసం కచ్చా నాల తవ్వించి కాలువలో పూడిక తొలగింపు పనులు చేపట్టారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్న మేయర్ అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
లో భాగంగా ఈరోజు 40వ డివిజన్ సోదరుడు జయప్రద రాజేందర్ గారి డివిజన్కు రావడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో దాదాపుగా నాలా ఏదైతే కన్స్ట్రక్షన్ చేసి 25 సంవత్సరాలు అవుతున్నది. 25 సంవత్సరాల నుంచి డీసిల్టింగ్ చేయకపోవడం వల్ల నాలా మొత్తం జామ్ అయిపోయి వర్షాలు వచ్చింది అని అంటే పూర్తిగా ఇళ్లలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఆ డీసిల్టింగ్ చేసేసి మొత్తం నాలలో ఉన్న సిల్ట్ అంతా తీయించేసి ఎక్కడ కూడా ఏ ఇల్లు కూడా మునిగిపోకుండా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు గౌరవ కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు, మున్సిపల్ సిబ్బంది మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం, మేము నిత్యం కూడా రోజు ఒక డివిజన్ పెట్టుకొని నాలాలన్నీ కూడా క్లీన్ చేయించుకుంటూ ఏదైతే మెయిన్ రోడ్స్ ఎంక్రోచ్మెంట్స్ అంతా కూడా తీసుకుంటాం మేము వెళ్ళిపోతూ ఉన్నాం. మేము ఏదైతే పని చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నామో తెల్లారి నుండి మళ్ళీ పబ్లిక్ అంతా కూడా ఈ నాలాలలో మళ్ళీ చెత్త వేసుకుంటా వాటిని యాజ్ డీస్గా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం, నాలాలలో చెత్త వేయకండి. మున్సిపల్ నుంచి రోజు కూడా ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ ప్రతిరోజు నిత్యం డివిజన్లలోకి వస్తూ ఉన్నది. మీరందరూ సహకరించకపోతే మేము ఈ మున్సిపాలిటీని మేము ఎంత చేసినా కూడా బాగు చేయలేని పరిస్థితి ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా సహకరించండి, స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి. రామగుండాన్ని ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దే దాంట్లో మీరందరూ కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కనీవిని ఎరగని రీతిలో 20-30 సంవత్సరాల నుంచి ఈ రామగుండాన్ని ఎవరు పట్టించుకోకున్నా కూడా దాదాపుగా ఇప్పటికే ఒక 800 నుంచి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు అంటే ప్రజలందరూ కూడా యథావిధిగా ఎన్ని పనులు చేసినా కూడా మళ్ళీ మీ పని మీరే చేస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి పనులు చేయకుండా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సహకరించండి. లేదు అనంటే మేము వచ్చి కేవలం 5 నెలలే అవుతున్నది. ఈ 5 నెలల కాలంలో ఇప్పటికే అనేకమైన కార్యక్రమాలు చేపట్టేసి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే దాదాపుగా ఇప్పుడు ప్రతి రోడ్లలో గల్లీలలో అన్నీ కూడా రోడ్లు వేసి డ్రైనేజీలు కట్టేసి వాటర్ సప్లై ఇచ్చేసి ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం చేసి ప్రజలందరికీ కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరందరూ భాగస్వాములు కావాలి తప్ప ఈ రామగుండాన్ని ఏదైతే చెత్త రహిత ప్రాంతంగా చేయాలని మేము అనుకుంటే చెత్త ప్రాంతంగా చేయాలని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఇవన్నీ కూడా మీరు మానుకోకపోతే ప్రతి ఇంటింటికి 50 రూపాయలు ఇచ్చి మీరు మున్సిపల్ కార్పొరేషన్కు సహకరించండి. లేదు అనంటే ఖచ్చితంగా మీరు చెత్త ట్రాక్టర్కు ట్రాలీకి ఇచ్చినా ఒకవేళ ఇవ్వకపోయినా కూడా ప్రతి ఇంటి నుంచి 50 రూపాయలు కలెక్షన్ చేయబడుతుంది. ఆ కలెక్షన్ ద్వారా మీరు చెత్త మీ ఇంటి ముందటే మళ్ళీ తీసుకొచ్చి డంప్ చేయబడుతుంది. ఎందుకంటే 5 నెలల నుంచి కార్యక్రమాలు చేసి మా అందరికీ కూడా వేస్ట్కి వస్తూ ఉన్నది, ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఎందుకు వేస్ట్కి వస్తూ ఉన్నదంటే మేము దిక్కు నాలాలు క్లీన్ చేసుకుంటా పోతుంటే తెల్లారి మీరు మా నాలాలు మళ్ళీ దాంట్లో చెత్త వేసి జమ చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా సహకరించండి. ఖచ్చితంగా 50 రూపాయలు ట్రాక్టర్కు ట్రాలీకి ఇవ్వండి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సహకరించండి. ఈ ప్రాంతాన్ని అంతా అద్భుతంగా చేసే దాంట్లో మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు గౌరవ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, మా నవీను, మా మిత్ర బృందం అంతా కూడా దాదాపుగా 2 జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రాలీలు, మిషనరీ ఒక సినిమా మాదిరిగా ఇంత పని చేస్తూ ఉంటే కూడా ప్రజలు సహకరించకపోతే మేమేం చేయలేని పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రజలందరూ సహకరించండి, మున్సిపల్ అభివృద్ధిలో పాల్గొనండి. మీకు కావలసిన కనీస సౌకర్యాలన్నీ మెరుగుపరిచి అన్నీ చేసే బాధ్యత మున్సిపల్కు సంబంధించి మేమందరం కూడా చూసుకుంటాం. కానీ మీరు కూడా సహకరించకపోతే తద్వారా ఫైన్లు రాసి ప్రతి ఇంటింటికి ఫైన్ వేసి ఆ ఫైన్లు కట్టకపోతే నల్లా కనెక్షన్ కానీ అలాగే ఏదైతే మీకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ పూర్తిగా తొలగించబడుతుందని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. కార్పొరేషన్లో అన్ని డివిజన్స్లో డే వైజ్గా వార్డ్ విజిట్ పెట్టుకోవడం జరిగింది, మేయర్ గారు ఇనిషియేట్ తీసుకొని. సో దానిలో భాగంగా ఈరోజు మేయర్ గారు మేము అండ్ కన్సర్న్ కార్పొరేటర్ అందరూ కూడా 40 డివిజన్ వచ్చారు. మా ఎంటైర్ టీం కూడా ఉన్నారు.
ఎక్కడైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయి డివిజన్లో, అంటే డీసిల్టింగ్ కావచ్చు, ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కానీ మేజర్ ఇష్యూస్ ఉన్న దగ్గర ఫోకస్ చేసి డ్రైవ్ లాగా టేకప్ చేస్తున్నాం. మాన్సూన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఈ అన్ని డివిజన్స్ కూడా ఇదే పద్ధతిలో చేసేసి అన్నీ కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాము. సో పబ్లిక్ సైడ్ నుంచి మా అప్పీల్ ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకొని మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. హన్మకొండలోని ఈవీఎం గోడాను జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై నెలవారీ తనిఖీలో భాగంగా పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ సీల్లను తనిఖీ చేసి భద్రతా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని భద్రతా సిబ్బందికి ఆదేశించారు. గోడాన్ నిర్వహణకు సంబంధించిన అన్ని భద్రతా ప్రమాణాలకు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను సూచించారు. అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. డిపాజిటర్లకు చెల్లింపుల కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఆస్తుల వేలం ప్రక్రియకు వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 11.57 లక్షల మంది డిపాజిటర్లకు 3,944 కోట్లు చెల్లించాల్సి ఉందని, అగ్రిగోల్డ్ ఆస్తులకు జియో ట్యాగింగ్ చేపడుతున్నామని మంత్రి చెప్పారు. అన్ని రకాల రుణ సదుపాయ కర్నూలు నగరంలోని ఆనంద్ థియేటర్ పక్కన యుకాన్ లెజెండ్ కాంప్లెక్స్ లో రులోన్స్ కార్యాలయాన్ని ఏరియా సేల్స్ మేనేజర్ ప్రారంభించారు. రులోన్స్ కార్యాలయ యాజమాని శరత్ చంద్రగుప్తా పూల బొకే అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో అర్చన, విజయలక్ష్మి, రజని, ఎస్ఎల్ఎఫ్ఎస్ అంటే ఏంటి సార్? అసలు లోన్ ఎటువంటి లోన్ తీసుకుంటారు సార్? మనం వచ్చేసి పర్సనల్ లోన్ ఇస్తాము, బిజినెస్ లోను, తర్వాత హోమ్ లోన్ ఇస్తాము, తర్వాత కమర్షియల్ ప్రాపర్టీస్, ఎడ్యుకేషన్ లోన్స్, తర్వాత ఇండస్ట్రీస్కి, సో అగ్రికల్చర్ ప్రాజెక్ట్ లోన్స్, ఇలాంటి ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ సార్. ఎక్సెప్ట్ మన 2 వీలర్స్ కానీ, ఈ 3 వీలర్స్ కానీ, గోల్డ్ ఈ లోన్ తప్ప మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఇస్తాం సార్ మేము. సో మ్యాక్సిమం మనము పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడైనా చేస్తాము. మనం 1 lakhs నుంచి నియర్ అబౌట్ 2000 CR వరకు మనం ప్రొవైడ్ చేస్తాము. సో ప్రాజెక్ట్ లోన్స్ అయితేనేమి, ఈ కొన్ని కేసెస్ ఉంటాయి సార్, ఇప్పుడు ఇండస్ట్రియల్స్ డెవలప్మెంట్స్ అనేవి, తర్వాత స్కూల్ ఫండింగ్, సో స్కూల్ ఫండింగ్ కూడా చేస్తున్నాము. ఎడ్యుకేషన్ లోన్ అంటే ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ దాన్ని కూడా చేస్తాము. తర్వాత హౌస్ పర్చేజ్ ఉందనుకోండి, హౌస్ పర్చేజ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, డెవలప్మెంట్స్కి కానీ, సో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం దగ్గర 98 బ్యాంక్స్తోనూ NBFCస్తోనూ టైఅప్ అయి ఉన్నాము. సో అన్ని బ్యాంక్స్
తోనూ కస్టమర్ ప్రొఫైల్ బట్టి వాళ్ళకి బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్. ఇది సార్ మనకు. సో ఎస్ఎల్ఎఫ్ఎస్ అంటే ఏంటంటే సో యాక్చువల్గా ప్రీవియస్ మంది స్మార్ట్ ఇండియా లోన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్. సో దాన్ని షార్ట్ కట్లో ఎస్ఎల్ఎఫ్ఎస్ క్యాపిటల్ సర్వీస్ అని లిమిటెడ్గా చేశాము. సో రీసెంట్గా మేము ఆర్యూ లోన్స్తో కొలాబరేట్ అయ్యామన్నమాట. సో వాళ్ళతో ఇప్పుడు టైప్ అయ్యి ఈరోజు వాళ్ళ దానికోసమే ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. కొలాబరేట్ చేశాము. అది సార్ ఎస్ఎఫ్ఎస్. నా పేరు అవినాష్. యాక్చువల్లీ నేను రూలోన్స్ బ్రాంచ్ మేనేజర్. రూలోన్స్ మనది ఏంటంటే టోటల్ కార్పొరేట్ డిఎస్ఎం అనేది రూలోన్స్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పాన్ ఇండియా లెవెల్లో ఉంది. సో ఈరోజు మనది కర్నూలులో బ్రాంచ్ ఓపెన్ అయింది. సో ప్రీవియస్గా ఏంటంటే ఎస్ఎల్ఎఫ్ఎస్ క్యాపిటల్ ఉండేది. సో వీళ్ళు మనతో ఇప్పుడు రూలోన్స్తో కొలాబరేట్ అయ్యారు. సో మనం ఏంటంటే లోన్స్ మెయిన్గా ప్రొవైడ్ చేసేది కస్టమర్కి పర్సనల్ లోన్ నుంచి హోమ్ లోన్ నుంచి టోటల్ ఆల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. బ్యాంక్స్కి మనకి డిఫరెంట్ అంటే కస్టమర్ ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఒక 10 డాక్యుమెంట్స్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ అడుగుతారు. కానీ మనం ఏంటంటే కస్టమర్కి ఏ బ్యాంక్లో మనకు సూటబుల్ అవుతుంది, ఈ ప్రొఫైల్ ఎందులో సూటబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సాలరీ 15,000కి మ్యాక్సిమం ఏ బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేయదు వాళ్ళకి. కానీ మనం ఏంటంటే కస్టమర్కి అది ఏ ప్రొఫైల్ ఎందులో సెట్ అవుతుంది, ఎందులో కస్టమర్కి లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఇవ్వగలం అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. పర్సనల్ లోన్, హోమ్ లోన్స్ ఏంటంటే ప్రతి బ్యాంక్ మనతో కొలాబరేట్ అయి ఉంటుంది. సో హోమ్ లోన్ కూడా ఇప్పుడు కస్టమర్కి ప్రాపర్టీ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, కేవైసీ టోటల్ అన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. కానీ మన దగ్గర సర్వీస్ ఏంటంటే కస్టమర్ ఎక్కడైతే ఉన్నారో అదే లొకేషన్కి మన టీం వెళ్ళి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, కస్టమర్ ప్రొఫైల్ ఏంటి కంప్లీట్ అనలైజ్ చేసి ఆ డాక్యుమెంట్స్ అనేది పికప్ చేసుకొని కంప్లీట్ A to Z సర్వీస్ అనేది కస్టమర్కి హోమ్ సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కస్టమర్ బ్యాంక్ విజిట్ చేయకుండా విత్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.15 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనం హోమ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. టోటల్ ఆల్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్. తాడిచెర్ల బొగ్గు బ్లాక్ ఫేజ్ 2ను సింగరేణికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ గోదావరి కనిలో బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చిత్రపటాలకు అభిషేకం చేసి స్వీట్లు పంచారు. సింగరేణి అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. जिंदाबाद जय जय वर्धिल्लाली 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 भारत माता की जय 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 नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली नरेंद्र मोदी गारी नायकत्व भारत माता जय जय माता भारत की जय बीजेपी जिंदाबाद जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి భారత్ తాడిచెర్ల బ్లాక్ 2ని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వానికి అలాగే నరేంద్ర మోదీ గారికి, గౌరవ కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కార్మికులందరి పక్షాన మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ చారిత్రాత్మక నిర్ణయము తీసుకోవడం వల్ల మరి సింగరేణికి 64,000 కోట్ల రెవెన్యూ జనరేషన్ అవుతూ ఉన్నది. 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి, అదే రకంగా దాదాపుగా 1200 మందికి ఉపాధి అవకాశం దొరుకుతూ ఉన్నది ఇవాళ. కాబట్టి ఇంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తూ, ముఖ్యంగా గతంలో 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంతసేపు కార్మికులను భారతీయ జనతా పార్టీకి దూరం చేసేటువంటి ప్రయత్నం, అబద్ధాలు, అసత్యాలు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ కార్మికులందరినీ ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నారు. కార్మికుల కొరకు, కార్మికుల సంక్షేమం కొరకు, సింగరేణి అభివృద్ధి కొరకు పనిచేసేటువంటి పార్టీ ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు టీబీజీకేఎస్ నాయకులు, కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు లేదన్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. గతంలో మీరు చేసినటువంటి అక్రమాలకు, అవినీతికే వాళ్ళ కార్మికులు సరైనటువంటి తీర్పును మీకు ఇచ్చిండ్రు. కాబట్టి మళ్ళా కూడా అలాంటి చిల్లర మాటలు మానుకోవాలని చెప్పి సందర్భంగా మళ్ళొక్కసారి హెచ్చరిస్తూ, ప్రజలందరి తరపున కార్మిక కుటుంబాల పక్షాన గౌరవ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. తాడిచర్ల 2 బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేటాయించినట్టుగానే మిగతా 4 బొగ్గు బ్లాక్లను కూడా సింగరేణికి కేటాయించాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేసింది. కోయగూడెం, శ్రావణపల్లి, సత్తుపల్లి, కళ్యాణ్ ఖని బ్లాక్లను వేలానికి పెట్టకుండా సింగరేణికి అప్పగించి స్థానిక ఉపాధి అవకాశాలను కాపాడాలని సంఘం నాయకులు కోరారు. నిన్న గౌరవనీయులు కేంద్ర గనుల శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారు తాడిచర్ల 2వ బ్లాకును సింగరేణికి కేటాయిస్తున్నట్టు ఒక ప్రకటన చేశారు. గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం కోరుకునేది ఏమిటంటే, ఒక తాడిచర్ల 2నే కాదు, సింగరేణి భవిష్యత్ కోసం, మనుగడ కోసం, ఇక్కడి ఉపాధి అవకాశాల కోసం సింగరేణి ఎక్స్ప్లోరేషన్ ద్వారా, అన్వేషణ విభాగం ద్వారా ఏదైతే అనేక సంవత్సరాలు కష్టపడి సింగరేణి సంస్థ 4 బొగ్గు బ్లాకుల్ని గుర్తించిందో, శ్రవణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి, కళ్యాణ్ ఖని, ఈ 4 బొగ్గు బ్లాకుల్ని కూడా సింగరేణికి కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వేలం పరిధిలోకి ఈ 4 బొగ్గు బ్లాకుల్ని తీసుకురావద్దని, గతంలో గుజరాత్ మినరల్స్ వారికి ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం కేటాయించిందో డైరెక్ట్గా సింగరేణి సంస్థకి కేటాయించాలని సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, కార్మికులు, ప్రజలు ముక్త కంఠంతో చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. అనేక ఆందోళనలు కూడా జరిగాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల యొక్క ఆలోచనల్ని, నిరసనల్ని ఏమాత్రం కూడా లెక్కకు తీసుకోలేదు, వేలానికి పిలిచారు. కానీ ఇవాళ ప్రభుత్వం తన ఉద్దేశం ఏదైనా ఇవాళ తాడిచర్ల 1 బ్లాక్ను సింగరేణికి ఏ విధంగానైతే కేటాయించారో అదే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం చేసి ఈ 4 బొగ్గు బ్లాకుల్ని కూడా సింగరేణికి కేటాయించి సింగరేణి భవిష్యత్తు, మనుగడ, ఇక్కడి ఉపాధి అవకాశాలకు రక్షణ కల్పించి ఇక్కడి నిరుద్యోగులకు, ఇక్కడ ప్రజలకు అనేక అవకాశాలు కల్పించాల్సిందిగా గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం IFTU కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.